ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. జరిగిన వాటిని అంగీకరించి ముందుకు వెళ్లడమే జీవితం. పరిస్థితులు ఏవైనా సరే మా కుటుంబంలో అందరూ ఒకరికి ఒకరం అండగా నిలబడతాం. ఎక్స్క్యూజ్ మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికినట్టే అనుకుంటాను. ఇది మా కుటుంబానికి సంబంధించిన శుభకార్యం. దయచేసి మా పర్సనల్ స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. షూర్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొన్ని ఫోటోలు తీసుకుని వెళ్తాం సార్. కుడికాలు పెట్టి లోపలికి రండి. వెల్కమ్ బేబీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళండి. కొత్త కోడలు ముందు ఇంట్లో దీపం పెట్టాలి. ఆ తర్వాత వంటింట్లో పాలు పొంగించాలి. ప్రీతి, ప్రమీళ, అమ్మా మీరెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. పద, వెళ్ళండి. గో గో. యు ఆల్సో గో. గంగా, అమ్మా వెళ్ళి దీపం వెలిగించమ్మా. గో. హారతిచ్చి ఆహ్వానించాను కదా అని నేనీ పెళ్లిని అంగీకరించినట్టు కాదు. ఈ కుటుంబ పరువు పోకూడదని ఈ నటన. ఇది ఎప్పటికీ నిజం కాదు. నన్ను బాధ పెట్టిన మీరు సంతోషంగా ఉండలేరు. శుభంగా దీపం పెట్టావు కదా, వంటింట్లోకెళ్ళి పాలు పొంగించు. వెళ్ళు. ఏంటి, మీ పెద్దమ్మలో మార్పు గమనిస్తున్నావా? ఈ కుటుంబ గౌరవం కోసం మీ పెద్దమ్మ ఏమైనా చేస్తుందని నాకు తెలుసు. అందుకే మీడియాని నేనే పిలిపించాను. పరిస్థితులన్నీ నిదానంగా దారికొస్తాయి. అంతవరకు ఓపిగ్గా ఉండు. అత్తయ్య గారు, మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆగు 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 ఆగు. అందరి ముందు ఇంట్లోకి రమ్మన్నాను కదా అని నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయావనుకోకు. ఆ స్థానం నీకెప్పటికీ దక్కదు. ఈ ఇంట్లో నువ్వు ఎప్పటికీ పని మనిషివే.
గుర్తు పెట్టుకో. అమ్మా ప్రీతి, మీ అమ్మ అలాగే అంటుంది. కొత్త కోడలిగా తనతో చేయించాల్సిన ఆచారాలు మీరు చేయించండి. గంగా, ముందు పాలు పొంగించు, తర్వాత పాయసం చేద్దు గాని. ఇందుమతి, ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? నువ్వు చెప్పు. హే, యు వాంట్ ఐ డై? సిస్టర్ గనక చూసిందంటే షీ కిల్స్ మీ. ఐ నో డేర్. నో నో నో, ఐఎమ్ గోయింగ్. హే హ్యాపీ, యు ఆల్సో కమ్ విత్ మీ. కమ్. అరే ఇందుమతి, పెద్దనాన్న పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను వచ్చి ఫొటోస్ వీడియోస్ తీస్తా. మీకు పెద్దమ్మతో తిట్లు తినాలనుందా? అత్తయ్య మావయ్య కూడా వెళ్ళిపోయారు కదా, పదండి. వాళ్ళంతే గంగా, నువ్వేం పట్టించుకోకు. ముందు పాలగిన పెట్టు. నన్ను క్షమించండి. ఎందుకు గంగా? నా కారణంగా అమ్మగారు మీ మీద చేయి చేసుకున్నారు. మీ అందరి మీద కోప్పడ్డారు. మీ అందరికి సారీలు. పిచ్చి గంగా, అలాంటిది ఏమీ లేదు. నిజానికి పారుతో రుద్రాన్నే పెళ్లి జరగటం మాకెవ్వరికి ఇష్టం లేదు. మీ ఇద్దరికి పెళ్లి జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. ఈ పెళ్లి వల్ల మా అన్నయ్య సంతోషంగా ఉంటే అదే చాలు. రుద్ర అన్నయ్యని సంతోషంగా చూసుకునే బాధ్యత మాత్రం నీదే గంగా. ఇంకా గంగా ఏంటి, వదినా అని పిలు. సారీ వదినా. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు అందరితో ఎంత సరదాగా సంతోషంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మీరంతా కూడా నా మీద కోప్పడతారేమో అనుకున్నాను. మీరెంత అభిమానం చూపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరుకో గంగా, కొత్త పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకూడదు. దా, ముందు పాలు పొంగించు.